ఏదైతే బస్సు ఉందో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ వోల్వో ఏసీ బస్, ఆ ప్రమాదం జరిగిన సమయంలో 40 నుండి 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 10-12 మంది అయితే బయటపడినట్లు తెలుస్తుంది, బట్ క్లారిటీ అయితే తెలియదు. అసలు ఎలా జరిగిందంటే, ఈ ప్రమాదంలో బస్సు వెళ్తున్న మార్గంలోనే బైక్ కూడా వెళ్తుంది. బస్సును క్రాస్ చేస్తున్న సమయంలో బస్సు బైక్ని ఢీకొట్టింది. ఆ బైక్ ముందు టైర్స్ను చీల్చుకుంటూ బస్సు కిందకైతే వెళ్ళిపోయింది. ఒక్కసారిగా బైక్లో చిన్న స్పార్క్ వచ్చి బస్ పెట్రోల్ ట్యాంక్ దగ్గర పేలిందని చెప్తున్నారు. ఎవరైతే బస్ డ్రైవర్ ఉన్నారో అది చిన్న స్పార్క్ అని వాటర్ బాటిల్తో ఆపడానికి ట్రై చేసిండు, కానీ సెట్ కాలేదు. వెంటనే ఆ బస్సులో నుంచి దూకేశాడు. ఆ సమయంలో కొంతమంది మిలుగుతూ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని లేపడానికి ట్రై చేశారు. ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయో ట్రై చేసి దూకడం అయితే జరిగింది. ఆ దారిలో వెళ్తున్న కొంతమంది ఆ ప్రయాణికుల్ని కర్నూలు జీజీ హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ ప్రమాదం ఏదైతే ఉందో అది ముందు భాగంలో జరిగింది కదా, అక్కడ నుంచి అయితే ప్రయాణికులు వెనక్కి అయితే వచ్చేసారు. వాళ్ళు కూడా అంత పెద్ద ప్రమాదం జరుగుతుందని అంచనా కూడా వేయలేదు. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే బస్సు బ్లాస్ట్ అయినట్టు చెప్తున్నారు. తెల్లవారుజామున 3-3:30 సమయంలో గాఢ నిద్ర సమయంలో ఇది చోటు చేసుకున్నట్లు చెప్తున్నారు. ఇంకేదైనా న్యూ అప్డేట్స్ వస్తే మీకు అందించడానికి నేను ఉంటాను. సో కింద కనిపించే ఫాలో సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మళ్ళీ కలుద్దాం.